ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చట్టంతో రాష్ట్రంలో భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు జరిగాయని, చివరికి అటవీ భూములను సైతం వదలలేదని చెప్పారు. ప్రైవేట్ భూములను బలవంతంగా 22A జాబితాలో చేర్చారని విమర్శించారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును అసెంబ్లీ, మండలి ఆమోదించాయని, కేంద్రం కూడా ఆమోదముద్ర వేయాలని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, ఎన్డీఏ పాలన, ఆంధ్రప్రదేశ్కు చేయూత తదితర అంశాలపై గంటకు పైగా చర్చించారు. తర్వాత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులతో చర్చించిన అంశాలను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాలు, దందాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చంద్రబాబు తెలిపారు. ఏపీలోని 10 కేసులు నమోదైతే అందులో 6 కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని చంద్రబాబు చెప్పారు. భూ వివరాల కంప్యూటీకరణ ప్రక్రియలో సరైన తనిఖీ, నియంత్రణ లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ప్రైవేట్ భూములను కూడా 22A కింద చేర్చారని అన్నారు. ఏపీలో గంజాయి రవాణాపై చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అభివృద్ధి, సంపద సృష్టి, ఆదాయం పెంపొందించడం, సంక్షేమం అనేది తమ ప్రభుత్వ విధానమని సీఎం పునరుద్ఘాటించారు. సంపద సృష్టించలేని వాడికి సంక్షేమం పేరుతో పంపకం చేసే హక్కు లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించా. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రుణాలు, బకాయిల భారం తమపై మోపిన విషయాన్ని వివరించామన్నారు. 189 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ తన ఆలోచనే అన్నారు. అదిప్పుడు ఎంతగా ఉపయోగపడుతుందో అందరికీ తెలుసన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ తరహాలోనే అమరావతికి 8 వరుసల ఓఆర్ఆర్ అవసరమని కేంద్ర మంత్రిని కోరామన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏం చెబుతారో తెలియదు. సీఎంగా ఉన్నప్పుడు ఒకటి చెప్పి, అధికారం పోగానే ఇంకొకటి చెప్పి, చివరికి తాను చెప్పింది తానే ఖండించుకుంటారు. అంతా అయోమయం. ఇది జగన్ వాదం. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని మంకుపట్టు పట్టిన ఆయన తన వైఖరిని సమర్థించుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. 5 ఎమ్మెల్యేలను లాక్కుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా రాదు అని ముఖ్యమంత్రి హోదాలో జగనే నిండు సభలో ప్రకటించారు. నిబంధనల ప్రకారం కనీసం 10% ఎమ్మెల్యేలుంటేనే ఆ హోదా దక్కుతుందని ఆయనే చెప్పారు. ఇప్పుడు 11 సీట్లకు పరిమితం కాగానే సంఖ్యతో సంబంధం లేదు, విపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని చెబుతున్నారు. ఇదే అంశంపై సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చింది తానే. అప్పుడు 5 ఎమ్మెల్యేలను లాక్కోవాలని చెప్పినా తాను వద్దన్నాను అని చెప్పడం గమనార్హంగా మారింది. ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ ఇదే వర్తిస్తుంది. కాకపోతే ఈ హోదాతో పాటు కేబినెట్ ర్యాంకు వస్తుంది. అంతే తప్ప సభలో సీఎంతో సమానంగా మాట్లాడే అవకాశం మాత్రం రాదు. తమకు కేటాయించిన సమయం సరిపోలేదని భావిస్తే స్పీకర్ను మరింత టైం కోరవచ్చు, లేదా సభలో చెప్పాల్సింది చెప్పి మిగిలిన విషయం మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయవచ్చు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే 175 మంది శాసనసభ్యులలో తాను ఒకడిగా మిగిలిపోతా అని జగన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్లు మాట్లాడలేకపోయినా సరే తనకు మాత్రం హోదా కావాలి అన్నట్లుగా ఉందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించామని, గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 5,540 కోట్లతో పోలిస్తే ఇది 50% అధికమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వచ్చే మే నెలలోనే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఈ పథకం అమలుకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. కలికిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీని యూనివర్సిటీ స్థాయికి పెంచేందుకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం కింద ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మే నెలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఏడాదికి 6,000 ఆర్థిక సాయం చేస్తుందని, మరో 14,000 కలిపి 20,000 చొప్పున రైతులకు అందిస్తామన్నారు.
43 లక్షల మంది రైతులకు కేంద్రం పీఎం కిసాన్ సాయం ఇస్తుందని, ఏపీలో మరో 9 నుంచి 10 లక్షల మంది వరకు అర్హులైన రైతులు ఉంటారని, వారందరికీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు శాసన మండలిలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పండుల చేసిన వ్యాఖ్యలపై మండలిలో ఉన్న మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. రాజధానిపై మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదని మండిపడ్డారు. గత 5 ఏళ్లు ఇదే విషయం చిమ్మారని, మళ్లీ మొదలు పెట్టారని మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా పండుల మాట్లాడారు. అమరావతిని కట్టలేరు, ఇది దయ్యాల నగరం, అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అంటున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. అమరావతిని 10 ఏళ్లలో కట్టేస్తామంటే కట్టలేరు. కొత్తగా నగరాలు నిర్మించడం సాధ్యం కాదని మయన్మార్ నిరూపించింది. ఆ దేశంలో కొత్తగా రాజధాని కట్టారు. అక్కడ భవనాలే తప్ప మనుషులు లేరు. అందుకే ఆ రాజధానిని గోస్ట్ సిటీ అంటారు. అమరావతి కూడా అంతే అని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అధికార పక్షం కూడా ధీటుగా బదులిచ్చింది. అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కట్టి తీరుతామని మంత్రి కొల్లు ఉద్ఘాటించారు. 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న వారికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో, ఒకే రాజధాని అన్న మాటపై నిలబడిన వారికి ఇచ్చిన తీర్పు ఏంటో గమనించాలని హితవు పలికారు. ఈ ప్రాంతంలో మనుషులు లేరా? మనుషుల మధ్యలో నుంచి కాదా మీరు వచ్చేది అని మంత్రి అచ్చెన్నాయుడు నిలదీశారు. 3 రాజధానుల నిర్ణయం తప్పని వైసీపీ నేతలు గ్రహించారన్నారు. మరోవైపు వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో అమరావతిపై విషం చిమ్మారని, ఇప్పటికైనా వారు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు మంత్రి కొలుసు పార్థసారథి. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు పదవి విషయంలో ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. పవన్ స్వయంగా రంగంలోకి దిగి శాసనసభ్యుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి భాగస్వామి జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు జనసేన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతరం ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. త్వరలోనే నాగబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనకు కేబినెట్ లో చోటు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చాక మంత్రి పదవి కట్టబెడతారని జనసేన వర్గాల్లో అప్పట్లు తెలిపాయి. ఆ దిశగానే నాగబాబు ఎమ్మెల్సీ కానున్నారని తాజాగా పేర్కొన్నాయి. కాగా ఆయన్ను రాజ్యసభకు పంపిస్తారా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా అన్న అంశంపై 3 రోజుల పాటు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పైగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం నాగబాబును రాజ్యసభకు పంపాలని నిర్ణయించారన్న ప్రచారం జోరందుకుంది. ఆ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆదోని కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆయన అసభ్య పదజాలంతో దూషించారని ఆదోని జనసేన నాయకుడు మలిశెట్టి రేణువర్మ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆదోని 3వ పట్టణ పోలీసులు పీటీ వారెంట్పై పోసానిని గుంటూరు జైలు నుంచి మంగళవారం తీసుకొచ్చారు. అర్ధరాత్రి దాటాక కర్నూలు బీఆర్ కాలనీలో నివాసముంటున్న ఆదోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ అపర్ణ ఎదుట హాజరుపరిచారు. న్యాయాధికార ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కు విధించింది. తనను ఆదోని జైల్లో కాకుండా కర్నూలు జిల్లా జైల్లో ఉంచాలని పోసాని కోరగా ఆయన విజ్ఞప్తి మేరకు కర్నూలు జిల్లా జైలుకు పంపుతూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన్ను కర్నూలు శివారులోని పంచలింగాలలో ఉన్న జిల్లా కారాగారానికి తరలించారు. కాగా మరో కేసులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై పల్నాడు జిల్లా నర్సారావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నర్సారావుపేట 2వ పట్టణ పోలీసులు పీటీ వారెంట్పై అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి తీసుకువచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపిన విషయం విదితమే. ఇంకోవైపు పోసానిపై విజయవాడలో పీటీ వారెంట్లు దాఖలయ్యాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారంటూ సూర్యారావుపేట, భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై ఇవాళ సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన 2 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా చేయాలని భావిస్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలపైన చర్చించి వాటిని ఆమోదించనున్నారు.
అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లడం, 42% రిజర్వేషన్ అమలు అంశాన్ని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చేందుకు ఉన్న అవకాశాలు, కేంద్రంతో చర్చలు మొదలైన వాటిని కేబినెట్ భేటీలో చర్చకు తీసుకున్నట్లు తెలిసింది. వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు, హెచ్ఎండిఏ తరహాలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, భూభారత విధి విధానాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపైన చర్చించనున్నారు. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల విక్రయానికి ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ, విదేశీ కంపెనీల నుంచి వచ్చే కొత్త బ్రాండ్లు, ఇప్పటికే ఉన్న బ్రాండ్ల ధరల పెంపు అంశంపైన కేబినెట్లో చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఆ విషయాలను కూడా మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఇసుక సరఫరాకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇసుక సరఫరా, ఇసుక ధరలపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం తదితర 35 అంశాలపై కేబినెట్లో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి 2వ ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. తమ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బి నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యం పొందారు. ఇదే జిల్లాకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో మరోసారి పట్టు నిరూపించుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమితో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. 56 మంది అభ్యర్థులు పోటీ చేసిన కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి బి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. తొలి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓటు లభించకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో 2వ ప్రాధాన్య ఓటును లెక్కించి అభ్యర్థి గెలుపును ప్రకటించారు. ఈ స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోల్ కాగా 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లుబాటైన 2,23,343 ఓట్లలో గెలుపు కోసం 1,11,672 ఓట్లను కోటా ఓట్లుగా నిర్ధారించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి జీవన్ రెడ్డి ఉన్నారు. ఈసారి పోటీకి ఆయన సుముఖత తెలపకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆల్ ఆఫర్స్ విద్యా సంస్థల అధినేత బి నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అయితే మొదటి నుంచి గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్న మిత్రపక్షంగా సిపిఐ మద్దతు ప్రకటించినా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇదే నియోజకవర్గ పరిధిలో 7 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలను కలిగి ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించినా ఆలస్యంగా ప్రచారంలోకి దిగింది. అయినా అనూహ్యంగా పోటీ ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుని ఈ ప్రాంతంలో తన పట్టును మరింత పెంచుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ కు కౌంటౌన్ మొదలైందని, ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా బుధవారం రాత్రి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పైసలతో గెలుస్తామని, ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేసిందని, పట్టభద్రులు డబ్బులను కాదని, మోదీ అభివృద్ధికి పట్టం కట్టారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడం రిజిస్ట్రేషన్ల శాఖపై తీవ్ర ప్రభావం చూపిందా? గత ఏడాది వచ్చిన ఆదాయము ఈ ఏడాది వచ్చే పరిస్థితి కనిపించడం లేదా అంటే అవుననే చెబుతున్నాయి గణాంకాలు. ఆదాయ లక్ష్యం సంగతి పక్కన పెడితే గత ఏడాది వచ్చినంత ఆదాయము ఈసారి వచ్చే పరిస్థితి లేకపోవడంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ ద్వారా కొంత ఆదాయాన్ని రాబట్టుకోవడం ద్వారా గత ఏడాది నమోదైన ఆదాయాన్నైనా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిజర్వేషన్ల శాఖకు 14,588.06 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఏడాది ఫిబ్రవరి ఆఖరు నాటికి 13,270.24 కోట్లు రాగా 2024-25లో ఇదే సమయానికి 12,867.13 కోట్ల ఆదాయమే వచ్చింది. అంటే ఆదాయంలో వ్యత్యాసం 403.11 కోట్లుగా నమోదైంది. 2023-24 ఫిబ్రవరితో పోలిస్తే ఏడాది వచ్చిన ఆదాయం 3.04% తక్కువ కావడం గమనార్హం.
గతేడాది ఫిబ్రవరి వరకు 11 నెలల వ్యవధిలో 16.88 లక్షల దస్తావేజులు రిజిస్టర్ అయితే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 15.87 లక్షల దస్తావేజులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 5.98% తక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ లెక్కన గత ఏడాది నమోదైన ఆదాయాన్ని చేరుకోవాలన్నా ఈ మార్చిలో 1720.93 కోట్ల ఆదాయం రాబట్టుకోవాల్సి ఉంది. ఈ నెల ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీని ద్వారా 500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది బడ్జెట్ అంచనాల ప్రకారం రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 18,000 కోట్ల పైనే రావాలి. క్షేత్రస్థాయిలో ఆ అంచనాల మేరకు ఆదాయం ఎప్పుడూ సమకూరదు. కానీ గత 5 ఏళ్లుగా ఏటా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరుగుతూనే ఉంది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గడమే రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందా? అసెంబ్లీ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి పార్టీకి దక్కనున్న 4 సీట్లలో ఓసీ, బీసీ, ఎస్సీ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వనుందా? మరో సీటును మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించనుందా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రాథమికంగా చర్చించినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు సిపిఐకి ఇచ్చిన హామీ మేరకు ఒక సీటును వారికి కేటాయించాల్సి రావచ్చంటూ అధిష్టానం నుంచి సంకేతాలు రావడం, ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు తుది గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వీరు భేటీ అయ్యారు. కాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ హోదాలో తొలిసారిగా తన నివాసానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపికకు నిర్ణయించాల్సిన మార్గదర్శకాలపై చర్చించారు. ఈ క్రమంలో ఒక సీటును సిపిఐకి కేటాయించాల్సి రావచ్చన్న అధిష్టానం సంకేతాల నేపథ్యంలో మిగిలిన 3 సీట్ల పంపకం ఎలా జరగాలన్న దానిపై చర్చించారు. ఓసీ, బీసీ, ఎస్సీలకు ఒక్కో సీటు కేటాయించాలని ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే మైనారిటీలకు ఒక సీటు కేటాయించాలన్న అంశంపైన కొంత చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఈ అంశంపై తుది నిర్ణయానికి రాలేదని సమాచారం. శుక్రవారం ఇండియా టుడే ఆధ్వర్యంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. మీనాక్షి నటరాజన్, బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్, ఉత్తమ్లను కూడా అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులపై తుది చర్చలు జరపనుంది. అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీలో వీటన్నిటికీ సమాధానం దొరుకుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8 లేదా 9న అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒక్క కాళేశ్వరాన్ని మాత్రమే వ్యతిరేకించలేదని, గతంలో తాను దత్తత తీసుకున్న మహబూబ్నగర్ జిల్లాలోని పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి డజన్ల కొద్దీ లేఖలు రాశారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఉమ్మడి ఏపీలోనే ప్రారంభమైన ఈ ప్రాజెక్టులను చంద్రబాబు ఎలా వ్యతిరేకిస్తారని మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీటినే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకువెళ్తున్నామని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తనకు 2 కళ్ల లాంటివని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. చంద్రబాబుకు 2 రాష్ట్రాలు 2 కళ్లు అయితే నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి కుడి కాలువ ద్వారా నీళ్లను ఏపీకి తరలించుకొని పోవడం సమన్వయమా అని ప్రశ్నించారు. ఢిల్లీలో పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు తెలంగాణ నోరు కొడుతున్నారని హరీష్ మండిపడ్డారు. నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలిస్తూ తెలంగాణకు సాగునీరు, తాగునీరు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. బనకచర్ల ద్వారా గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని పెన్నా బెసిన్కు తరలించడానికి ఏపీ యత్నిస్తుందని, దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. పర్యాటక విధానం సిద్ధమైంది. దేశంలోనే టూరిజానికి రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో పర్యాటక శాఖ ఈ విధానాన్ని రూపొందించింది. దీంట్లో భాగంగా ప్రకృతి, ఆధ్యాత్మికం, వైద్య పర్యాటకానికి పెద్దపీట వేయనున్నారు. ప్రత్యేకంగా ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన పర్యాటక విధానంతో రాబోయే 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులను రాబట్టాలని, 3 లక్షల అదనపు ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ మేరకు రాష్ట్ర టూరిజం పాలసీ 2025-2030పై ఇవాళ కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పర్యాటకానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పాలసీ లేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విధానం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది.
నూతన పర్యాటక విధానంలో భాగంగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా టూరిజంను అభివృద్ధి చేయనున్నారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాలను ఎంచుకోనున్నట్లు సమాచారం. పర్యాటక పాలసీ అమలు, అంతర్గత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేస్తారు. దీనికి సీఎం అధ్యక్షులుగా, మంత్రులు సభ్యులుగా, టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనియర్గా ఉంటారు. చట్టపరమైన సమస్యలు తలెత్తితే పరిష్కరించడం కోసం లీగల్ సెల్ను ఏర్పాటు చేస్తారు. ప్రధానమైన పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీసు యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నాయకుల జాబితాను కేటగిరీల వారీగా తెప్పించుకుంటున్నారు. మొత్తం 3 కేటగిరీలుగా విభజించి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో 10 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న నేతలను ఒక కేటగిరీ కింద, 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది కాలం ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలను మరో కేటగిరీ కింద చేరుస్తున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ విడి పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి కాంగ్రెస్లో చేరిన వారిని మరో కేటగిరీగా నమోదు చేయిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో మొదటి నుంచి కాంగ్రెస్లలో ఉన్న వారికి, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి మధ్య వివాదాలు నెలకొని ఉన్నాయి. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న తమకు పార్టీ అధికారంలోకి వచ్చిన న్యాయం జరగడం లేదని లోక్సభ నియోజకవర్గాల వారి సమీక్షలో అనేక మంది నాయకులు మీనాక్షికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా నాయకుల జాబితాలను వివిధ కేటగిరీలుగా ఆమె తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ నియోజకవర్గాల వారి సమీక్షలు పూర్తి కాగానే ఆమె క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల విషయంలోనూ ఈ కేటగిరీల ఆధారంగానే ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని ఆసుపత్రి పాలైన సినీ నేపథ్య గాయని కల్పన ఆరోగ్యం మెరుగుపడింది. అయితే తాను ఆత్మహత్యకు యత్నించలేదని కల్పన పోలీసులకు వెల్లడించారు. కుమార్తెతో జరిగిన వాగ్వాదం అనంతరం నిద్ర పట్టక అధిక మోతాదులో మందులు తీసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లానని పోలీసులకు వివరించారు. కల్పనను విచారించిన కేపీహెచ్బీ పోలీసులు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కల్పన ప్రసాద్ ప్రభాకర్కు 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికీ ఇది ద్వితీయ వివాహం. మొదటి వివాహం ద్వారా కల్పనకు 1, ప్రసాద్కు 2 సంతానం ఉన్నారు. కల్పన దంపతులు 3 సంతానం కలిసి కేరళలోని ఎర్నాకులంలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటున్న కల్పన కుకట్పల్లి నిజాంపేటలోని వెట్టెక్స్ ప్రివిలేజ్ విల్లాలో 5 ఏళ్లుగా అద్దెకు ఉంటున్నారు. కల్పన ఈ నెల 2న ఎర్నాకులం వెళ్లారు. తనతో పాటు హైదరాబాద్కు వచ్చి చదువుకోవాలని కుమార్తె దయాప్రసాద్ను కోరగా ఆమె తిరస్కరించింది. దీంతో మనస్తాపానికి గురైన కల్పన ఈ నెల 4న కొచ్చి నుంచి హైదరాబాద్కు విమానంలో బయలుదేరారు. అయితే నిద్రలేమి సమస్యకు వైద్యులు సూచించిన మందులను అప్పటికి వినియోగిస్తున్న కల్పన విమానం ఎక్కే ముందు 2 మాత్రలు వేసుకున్నారు. నిజాంపేటలోని ఇంటికి ఆ రోజు మధ్యాహ్నం చేరుకున్న తర్వాత కూడా నిద్ర రావడం లేదని 8 మాత్రలు వేసుకున్నారు. ఆ తర్వాత కూడా నిద్ర పట్టకపోవడంతో మరో 10 మాత్రలు వేసుకున్నారు. దీంతో మందులు మోతాదు మించడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. భర్త ప్రసాద్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కల్పన స్పందించకపోవడంతో ఆయన కాలనీ సొసైటీ సభ్యుల సాయం కోరారు. వారి ద్వారా విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి అపస్మారక స్థితిలోకి ఉన్న కల్పనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న కల్పనను పోలీసులు బుధవారం విచారించారు. తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడలేదని, భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కుమార్తెతో కొచ్చిలో జరిగిన వాగ్వాదం వల్ల నిద్ర పట్టకపోవడంతో ఎక్కువ సంఖ్యలో నిద్రమాత్రలు వేసుకున్నారని కల్పన పోలీసులకు తెలిపారు. రన్యారావు ప్రముఖ కన్నడ నటి, అంతేకాదు పోలీసు ఉన్నతాధికారి కుమార్తె. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చారు. బెంగళూరుకు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడల్లా ఓ ప్రోటోకాల్ అధికారి ఆమెకు ఎస్కార్ట్ కల్పించి సెక్యూరిటీ చెక్లు లేకుండా బయటకు తీసుకొచ్చేవారు. అక్కడి నుంచి ప్రభుత్వ వాహనంలో దర్జాగా వెళ్లిపోయేవారు. సోమవారం రాత్రి కూడా రన్యారావు అలాగే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే క్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం అడ్డుకుంది. సోదాలు చేస్తే ఆమె నడుముకు కట్టుకుని అక్రమంగా తరలిస్తున్న 14.2 కిలోల బంగారం దొరికింది. దీని విలువ 12.56 కోట్లుగా అంచనా వేశారు. ఆ తర్వాత బెంగళూరులోని రావెల్లా రోడ్లో ఉన్న రన్యారావు ఇంటిలో కూడా అధికారులు సోదాలు జరిపారు. అక్కడ 2.06 కోట్ల విలువైన స్వర్ణాభరణాలు, 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. రన్యారావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. రన్యారావు గత 15 రోజుల్లోనే 4 సార్లు తిరిగారు. ఈ 4 సార్లు కూడా ఆమె ఒకే రకమైన వస్త్రాధరణలో ఉన్నట్లు DRI అధికారులు గుర్తించి నిఘా పెట్టారు. సోమవారం దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆమె ఎప్పట్లాగే సులువుగా బయటకు వచ్చేస్తున్నప్పుడు సోదాలు చేశారు. స్మగ్లింగ్ కు అనుకూలంగా మార్పులు చేసిన జాకెట్, బెల్ట్ ఆమె ధరించి వాటిల్లో బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.
జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను మరో 30 ఏళ్ల వరకు వాయిదా వేయాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. చెన్నైలోని సచివాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సమావేశానికి బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్, నామ్ తమిళ్ కలగం తప్ప ఎన్నికల సంఘం గుర్తింపు కలిగిన 56 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఫెడరల్ రాజ్యాంగ విధానానికి తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య హక్కులకు పెనుముప్పు కలిగించేలా నియోజకవర్గాల పునర్విభజన జరపాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ అఖిలపక్ష సమావేశం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్టాలిన్ ప్రకటించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు పెనుముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం పార్టీలు ఈ తీర్మానానికి గట్టి మద్దతు ఇవ్వడం విశేషం. కాగా మక్కల్ నిధి మయం పార్టీ అధినేత సినీ నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ ఇండియాను హిందీయాగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతపై భారత్ను అధికారికంగా సంప్రదించనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్ వెల్లడించారు. కానీ భారత్ నుంచి ఇప్పటి వరకు అధికారిక సమాధానం ఏదీ రాలేదని తెలిపారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనలో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో హసీనా దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి భారత్లో ఆమె తలదాచుకుంటున్నారు. భారత్ సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. అందులో పలు అంశాల గురించి ప్రస్తావించిన ట్రంప్ శత్రు దేశాలే కాక మిత్ర దేశాలు సైతం అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నాయంటూ మండిపడ్డారు. పలు దేశాలు కొన్ని దశాబ్దాలుగా మనపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయి. ఇప్పుడిక మనవంతు యూరోపియన్ దేశాలు, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా ఇంకా బోలెడన్ని దేశాలు మనం వారిపై విధిస్తున్న సుంకాల కన్నా మనపై ఎక్కువగా వేస్తున్నాయి అన్నారు. 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ ఎట్టకేలకు 10 నెలల తర్వాత భూమికి తిరిగి రానున్నారు. నాసా వర్గాల సమాచారం ప్రకారం సునీత విల్మోర్ స్థానంలో అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేసేందుకు మరో 2 వ్యోమగాములు వచ్చే వారమే అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు. ఆ వ్యోమగాములు వెళ్లాక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరి భూమి మీదకు చేరుకుంటారు. చైనా దిగుమతులపై 20% సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యలపైన చైనా స్పందించింది. అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో చివరి వరకు పోరాటానికి తాము సిద్ధమేనని చైనా పేర్కొంది. అగ్రరాజ్యం మాతో యుద్ధం చేయడానికి నిశ్చయించుకుంటే అది సుంకాల యుద్ధమైనా, వాణిజ్య యుద్ధమైనా, మరే రకమైన యుద్ధమైనా చివరి వరకు పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నాము అని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. తమపై విధిస్తున్న టారిఫ్లకు ప్రతీక అమెరికా ఉత్పత్తులపై తాము 10 నుంచి 15% సుంకాలు విధిస్తామని తెలిపింది. రష్యాతో వీలైనంత త్వరగా శాంతి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంసిద్ధ వ్యక్తం చేయడం సానుకూల పరిణామమని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. అయితే దండయాత్ర నేపథ్యంలో రష్యాతో చర్చలను నిరోధిస్తూ 2022లో ఉక్రెయిన్ జారీ చేసిన ఉత్తర్వులు సంగతేమిటని ప్రశ్నించింది. చర్చలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు యుఎస్ఎయిడ్ సంస్థ ద్వారా అందుతున్న నిధులను అమెరికా ప్రభుత్వం స్తంభింపజేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో డొనాల్డ్ ట్రంప్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ ఇటీవల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వనప్పటికీ నిధుల విడుదల అంశానికి సంబంధించి ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని వైట్ హౌస్కు సూచించింది. పరుగుల వరద పారిన మ్యాచ్లో అదరగొట్టిన న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లగా దక్షిణాఫ్రికా మరోసారి నాకౌట్ మ్యాచ్లో ఒత్తిడికి చిత్తైంది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్లో భారత్తో అమీతుమీకి కివీస్ సిద్ధమైంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ను సెంచరీల మోతతో బుధవారం జరిగిన రెండో సెమీస్లో కివీస్ 50 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 362/6 స్కోరు సాధించింది. ఎన్గిడ్ 3, రబాడా 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో డేవిడ్ మిల్లర్ శతకంతో పోరాడినా దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు మాత్రమే చేయగలిగింది.